నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ పోక్సో సంబంధించినటువంటి ఒక కేసు హల్చల్ చేస్తుందో దానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వాళ్ళ కుమారుడు బండి భగీరథకి సంబంధించి అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏంటి పోక్సోకి సంబంధించి మరి ఇంకా ప్రజలు అంటే పోలీసులు దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు, అతని వరకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటూ రకరకాల వచ్చినటువంటి ఆరోపణల విషయంలో మరి ఏంటి ఎలా స్పందిస్తున్నారంటే జనాంతా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. మరి ఈ పోక్సో కేసు విషయంలో తను ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఈరోజు తెలంగాణకు సంబంధించి ముఖ్య నాయకుడు, బీజేపీ కేంద్ర మంత్రి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఒక కేసులో ఇరుక్కున్నారు. అది కూడా పోక్సో కేసు. సో ఒక 17 ఏళ్ల అమ్మాయిని సెక్సువల్గా అబ్యూజ్ చేశారనే ఉద్దేశంతో అతని మీద కేసు నమోదైంది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా అది పేట్ బషీర్బాగ్లో అతని మీద కేసు నమోదైతే అదే కరీంనగర్లో ఏదైతే అతను ఇంకో కేసు పెట్టడం జరిగింది అదే అమ్మాయి మీద, ఇది హనీ ట్రాప్ చేసిందనే ఉద్దేశంతో ఏంటి మరి ఈ కేసు విషయంలో మరి ఒక మహిళగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీంనగర్లో కేసు పెట్టే ముందు ఒక్కసారన్నా ఆలోచించుకునేది ఉండే కదా. ఒక ఇంత పెద్ద స్థాయిలో ఉన్నవాడు, అడ్వకేట్లు ఎవరో వాళ్ళకి సలహాలు ఇచ్చింది నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనేమి ఎల్ఎల్బి చేయలేదు, నాకేం నాలెడ్జ్ అంత పెద్ద నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ కేసు కోసం తిరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్లో. ఎప్పుడైతే ఇష్యూ జరిగింది చాలా రోజుల కింద అని వచ్చినటువంటి సమాచారం, అప్పటి నుంచే డిసెంబర్ నుంచి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అనేది రిపోర్ట్లో రాసినటువంటి విషయం, కంప్లైంట్లో. సో నేనేమంటున్నా అంటే అది ఒకవేళ అమ్మాయి రాయకముందే నాకు ఇబ్బంది పెట్టింది, 50,000 రూపాయలు ఇచ్చినాము అక్కడికి అంటే ఏంది కొనుక్కుంటున్నారా, లేకపోతే ఆ అమ్మాయిని అనుభవించడం కోసం డబ్బులు ఇచ్చి చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అనేది ఇది చాలా దారుణమైనటువంటి మాట కదా. 50,000 అక్కడికి ఇచ్చినాము, 5 కోట్లు డిమాండ్ చేసిందనే మాట. అంటే ఈ మాట ఎందుకు వచ్చింది అంటే మీరు ఏదైనా చేసింటేనే ఈ బ్లాక్మెయిల్ బయటకు వచ్చి ఉంటుంది కదా. ఈ మాట అనే ముందు మీ అడ్వకేట్ దగ్గర ఏం సలహాలు తీసుకున్నారు? చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు మీద తప్పు అంటే చిన్న ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి పేరు తీసుకోవద్దు, అయినా పేరు తీసి మాట్లాడినటువంటి వ్యక్తులు, అయినా పేరు తీసి అందులో కేసులో వాళ్ళు దాన్ని ఉచ్చరించినటువంటి విషయం, ఇట్లా రకరకాలుగా ఈరోజు బండి సంజయ్ అనేవాడు ఆనాడు ఏమీ లేకుండా భార్య మెడలో నుంచి పుస్తెల్తాడమ్మి పోటీ చేసిన ఎన్నికలలో డబ్బులు లేకపోతే అన్నటువంటి వ్యక్తి ఈరోజు తన తనయుడు, తన కుమారుడు భగీరథుడు అంటే ఏంటి, మనకి దాహం తీర్చేటటువంటి భగీరథుడు. మరి అలాంటి భగీరథుడు ఈరోజు దేశానికే ఈరోజు ఏమని నిలబడ్డాడో ఎవరికో తెలుస్తలేదు, అర్థం కాదు. అంత డబ్బు లేనటువంటి వ్యక్తి ఈరోజు విచ్చలవిడిగా కొడుకు చేసేటటువంటి వేషాలు పోనీ వాళ్ళు ఏదో కేసు పెట్టినంటే ఇదేదో రాజకీయం అనుకోవచ్చు, కానీ ఆ పిల్లోడి విజువల్స్ చూసినాం, ఆ పిల్లోడు గతంలో ఆ పిల్లోడి మీద నమోదైన కేసులు చూసినాం. అంతకుముందే ఆయన ఇరుక్కోవాలి. అదే సామాన్య పౌరులు ఎవరైనా ఆ విధంగా చేసింటే డెఫినెట్గా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతాను. ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే 80% ఉన్న హిందువులమని మాట్లాడేటోళ్ళు రాళ్లతో కొట్టి చంపుతును. ఇదే ఇంకొక మతము, ఇంకొకరు ఎవరన్నా ఉండి ఇదే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఆ స్థానంలో ఉంటే రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అంటే గుడ్డలు చింపుకొని రోడ్ల మీద పడుతుర్రి. ఈరోజు ఎవరు గుడ్డలు చింపుకుంటలేరు, ఎవరు రోడ్ల మీద పడతలేరు. ఈరోజు నేను ఇప్పుడిప్పుడే వస్తూ ఒకటి సుంకర వంకర ఆమె వీడియో ఆడియో విజువల్స్ విన్నా నేను. ఫేక్ కేసు అంట, సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా ఆమెకి నేను. ఒక ఆడపిల్ల అదే సుంకర వంకర మౌనిక అయితే నేను ఆమెకు అడుగుతున్నా, అందరి గురించి మాట్లాడేట ఆమె నువ్వు, హిందువుల ధర్మం గురించి మాట్లాడేట ఆమె నువ్వు. ఈరోజు హిందూ ధర్మం ఎక్కడ పోయింది? ఈ అమ్మాయి 80% ఉన్నటువంటి హిందువు కాదా? 80% ఉన్నటువంటి ఈ భగీరథుడు హిందువు కాదా? ఎవ్వరు హిందువులు గారు ఇందులో ఎవరిని రక్షిస్తుర్రు? ఎందుకు మరి మౌనంగా ఉన్నారు ఈరోజు మౌనిక గారు అని నేను అడుగుతున్నాను. నాట్ ఓన్లీ మౌనిక, చాలామంది ఎగేసుకొని వచ్చేటటువంటి పెద్దోళ్ళు దీని కింద వీళ్ళు ఆడవాళ్ళు మాట్లాడేదే కాకుండా మగవాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా సొసైటీ గురించి ఏమన్నా మాట్లాడితే లక్షలాది మంది అమ్మ నా బూతులన్నీ కామెంట్స్ చేస్తారు. ఈరోజు ఎవరికి కామెంట్ వస్తలేదు, ఈరోజు ఎవరికి హిందూ అని కనబడతలేదు, ఇంకా అన్నిటికన్నా మించి మైనర్ బాలిక కనబడతలేదు. అది ఏమన్నా ఉండని సెక్సువల్ అబ్యూస్ చేసిండని ఆమె కంప్లైంట్ చేసినప్పుడు ఆయన్ని పట్టుకొని వచ్చి లోపల బొక్కలో దోసేసి అని విచారణ చేయాలి కదా. ఈరోజు ఎందుకు అనుకోకూడదు? హనీ ట్రాప్ అంటే చిన్నపిల్ల ఒక హనీ ట్రాప్ చేసింది అంటే హనీ ట్రాప్లో ఎందుకు పడ్డావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సినటువంటిది ఆన్సర్, హనీ ట్రాప్లో ఎందుకు పడ్డావు?
ఏదన్నా తప్పు చేస్తేనే హనీ ట్రాప్ లో పడి ఉంటావు కదా. తప్పు అంటే హై ప్రొఫైల్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద వల్ల వేసి పట్టడం. ఇప్పుడు వచ్చినావు, దారికి వచ్చినావు. హై ప్రొఫైల్ లో అంటే 5 కోట్లు డిమాండ్ చేసిందంటే అంత డబ్బు పోగేసినట్టే కదా వీళ్ళు. అంత డబ్బు ఇచ్చుకునే గల కెపాసిటీకి వచ్చినోలే కదా. ఇంతకు మించి ఆ అమ్మాయి బాగా రిచ్ అమ్మాయి అనే నేను వింటున్నా. నేను చూడలేదు, నేను వాళ్ళ గురించి పరస్పరం వాళ్ళ వ్యక్తిగతం గురించి నాకేం తెలియదు. నేను అనేది అంటే పెద్దింటి అమ్మాయి అని తెలిసింది. పెద్దింటి అమ్మాయి అన్నప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఆ పిల్లతో తిరుగుతున్నప్పుడు నీకు సిగ్గు శరం ఎగ్గు లేకుండా తిరిగినప్పుడు తెలియదా? అప్పుడే పెట్టాలి హనీ ట్రాప్ చేస్తుందని. ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు? ఈ అమ్మాయి కేసు కోసం పోగానే మీరు వాళ్ళ ఎప్పుడైతే అమ్మాయికి తాగిపిచ్చి ఆ అమ్మాయిని సెక్సువల్ హరాస్ చేసిండో అప్పుడు పోయి వాళ్ళు పెట్టిండ్రు. అంటే చూసిర్రేమో, వాళ్ళు మాట్లాడిండొచ్చు పెళ్లి చేసుకోవాలి అనే ఆ విషయంలో మాట్లాడిండొచ్చు. మేము పెళ్లి చేసుకోం కాదు కదా, మళ్ళీ హనీ ట్రాప్ అని కేసు పెట్టిండ్రు. ఇవన్నీ వచ్చినటువంటి వార్తలే. మేమేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లో మేము మాట్లాడింది లేదు, వాళ్ళతో మాకేం పరిచయాలు లేవు. కేవలం ఈరోజు ఒక రాజకీయ నాయకుడు పెద్ద స్థాయిలో ఉండి ఈరోజు సహాయ శాఖ మంత్రిగా, అది కూడా పోలీస్ శాఖలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి కొడుకుని ఈరోజు అప్స్కాండింగ్ చేసిండు. అంటే మీకు కేంద్రం అండగా ఉంది, కావాలంటే స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెట్టవచ్చు, లేదంటే వీసాలు పాస్పోర్ట్లు అన్నీ రెడీ చేసుకొని పరార్ ఏడున్నాడు. ఇదే ఇంకొకడు సామాన్యుడు. గతంలో దిశ లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి, ఎన్నో కేసులు జరిగినాయి. 6 ఏళ్ల పిల్ల మీద కూడా మానభంగం జరిగింది, చంపేశారు, వాడిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు వీడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి దొరుకుతాయని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేయలేదు, ఎందుకు పారిపోయిండు? కొడుకు మీద విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? శుద్ధపూసలాగా మోదీ ముంగలే ఏడ్చుకుంటే మాట్లాడినావు కదా నువ్వు. అసలు మోదీకి ఎంత సిగ్గులేదు అంటున్నా నేను. ఇట్లా ఇంత జరిగిన రాష్ట్రానికి ఒక తన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు అంటే వాళ్ళు ఏమంటారు అంటే, అరే కొడుకు తప్పు చేస్తే తండ్రిదేమైందంటే మరి మిగతా వాళ్ళకి అందరికీ తల్లిలకు తండ్రులకు అమ్మలకు అయ్యలకు లెక్క పెడతారు కదా. అప్పుడు తల్లిదండ్రి గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రమే తండ్రి గుర్తొచ్చిండా? తండ్రిదేం తప్పు, కొడుకు తప్పు చేస్తే అని తప్పు ఒప్పో, కానీ తండ్రిది ఇందులో భాగస్వామ్యం కదా. సంగప్ప అనేటోడు ఒక V6లో పనిచేసేటైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయనకు సలహాదారుడో ఈయనకేదో ఒక ఈయన దగ్గర పనిచేస్తున్నాడు. అండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు రాయబారంగా పంపించిండు? ఏం లేకపోతే విచారణకు నువ్వు పోలీస్ సహాయ శాఖ మంత్రి కదా, నీకు తెలిసి అయితే తప్పుడు విచారణలు అయితే జరగవు కదా. మరి నువ్వు విచారణకు ఎందుకు ఆదేశించలేదు? నీ కొడుకుని ఎందుకు అప్స్కాండింగ్ చేసినావు? నీ కొడుకు ఈరోజు రాష్ట్రంలో ఎందుకు లేకుండా పోయిండు? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి కదా. తప్పు చేయనోడు ఎవ్వరికి కూడా తప్పించుకొని పారిపోడు కదా. నేను అడుగుతున్నా, నీ కొడుకు ఎందుకు తప్పించుకొని పారిపోయింది రాష్ట్రం నుంచి? ఇది కావాల్సింది. మంచోడు అంటే నేను ఒప్పుకుందాం. ఒక్క నిమిషం. బండి సంజయ్ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఫేమ్ ని గానీ అతను ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎవరు ప్రతిపక్షాలు ఎవరు చేసిండ్రు? ఎవరు ఎలిగేషన్ లేచిండ్రు? నిప్పు లేదే పొగొస్తుందా? నాకు చెప్పు. నువ్వు ఏం చేయలేదు కదా. నీ కొడుకు కడిగిన ముత్యం కదా. పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే విచారణ చేయండి, దీని మీద మొత్తం అమ్మాయికి టెస్టులు చేయండి. మా అబ్బాయి ఏమన్నా అమ్మాయికి మానసిక శోభ కానీ ఇంకేదన్నా తప్పుడు అమ్మాయి లైంగికంగా కానీ వేధించుంటే మీరు అమ్మాయిని టెస్ట్ చేయండి, ఈడికి టెస్ట్ చేయండి. అలాంటివి ఏమన్నా వెళ్తే కనుక నా కొడుకుని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అని చెప్తుంటే నువ్వు తప్పు. నా కొడుకు తప్పే చేయలేదని కొడుకుని పారిపోయేటట్లా చేసి ఈరోజు నా తప్పు లేదు, నా కొడుకు తప్పు లేదు, నేను శుద్ధపూస, నేను కాషాయం కండువ కప్పుకున్నటువంటి దేశభక్తుని, మోదీ గురువుని, నా గురువు, నేను శిష్యుని, ఇవన్నీ ఎవరికి చెప్పిస్తావు? ఎవరు నేర్చుకుంటారు ఇవన్నీ మాటలు? మీరంతా వంకర బుద్ధి ఉన్నోలే. బీజేపీలో ఉన్న 75% దొంగలు, ఇవన్నీ మహిళల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు, మహిళల్ని అరాచకం చేసేటోళ్ళు, సెక్సువల్ అబ్యూస్ చేసేటోళ్ళు, ఎంపీలు, మంత్రులు, క్యాబినెట్లో ఉన్న వాళ్ళు 75% ఇసుటి దరిద్రులే. ఇక అందులో ఈ దరిద్రానికి ఇంకోటిగా మనకు కొత్తగా వచ్చిందా? మనకి ఈ దరిద్రాన్ని చూసి ఆష్టకొచ్చి ఇక మళ్ళీ ఇది దొరికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి జరిగింది కొడుకు ఇష్యూ లోపల, ఎందుకు నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు? ఇంత పోరగాడు 23-24 ఏళ్ళ పోరగాడు ఇంత అరాచకం చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నా. అదే సామాన్యుని పిల్లలు ఇట్లా చేస్తే తల్లిదండ్రిని ఎన్ని మాటలు అంటారు మీరు? ఇంకెవరన్నా అంటే తల్లిదండ్రికి శాత కాలేదు, పిల్లోని వంకర పెంచిర్రు అంటారు. మరి నువ్వు ఒక క్యాబినెట్లో ఉండి ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉండి నీ కొడుకు వంకదారిలో పోతుంటే పెట్టుకో కంట్రోల్లోను. 2 సార్లు అయింది, ఇది 3వసారి. ప్రజలకు తెలిసింది. ప్రజలకు తెలియకుండా ఎన్ని అరాచకాలు చేసిండొచ్చు ఆ పోరగాడు. ఈడొక తంబాకు, ఆడొక గంజాయి, ఇద్దరికిద్దరు సరిపోయింది ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. సో మరి ఏంటి మేడం అంటే కాంగ్రెస్ తరఫున, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక వాదన అయితే వినపడుతుంది. ఇటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి
ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈయన సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి కేసు ముందుకు వెళ్ళట్లేదు. రెడ్డి దగ్గర ఒక నిమిషం, రేవంత్ రెడ్డి గారి దగ్గర రాష్ట్ర పోలీస్ శాఖ మాత్రమే ఉంది. ఆయన పోలీస్ సహాయ శాఖ మంత్రి, కేంద్ర పోలీస్ బలగం అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఎందుకు సపోర్ట్ చేస్తాం? మేము సపోర్ట్ చేసేది ఉంటే నిన్న డీజీపీకి ఆదేశాలు ఇవ్వకుంటే, నిన్న ఫోక్సో కేసు ఫైల్ చేయకపోతుంటే, లేదా విచారణకు సిట్ వేయకపోతుంటే, మేమేం చేయకపోతుంటే వదిలేస్తుంటే గాలికి వదిలేస్తుంటాం కదా. డీజీపీ గారికి డైరెక్ట్ వార్నింగ్ చేశారు. ఇన్ని రోజులు 8వ తారీఖు కేసు వస్తే ఇప్పటిదాకా దాని మీద ఎందుకు విచారణ చేపట్టలేదని సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి మరీ చెప్పారు నిన్న మీడియా ముందర. అలాంటిది సీఎం గారి మీదేసి ఇగో బట్టగాల్చాలే మీదేసేయాలి. మీరు చేసిన తప్పులు మా మీద, అదేమంటారు 2 మందికి పుట్టిన కొడుకులు అంతా పక్కింటోనికి పుట్టిన వాళ్ళందరూ మా కొడుకులు అన్నట్ల మీరు అన్ని తప్పులు చేసి మా మీద. ఏ తప్పు చేసినా మోదీ కాడి నుంచి రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఏ తప్పులు చేసినా, వాళ్ళేమో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గాంధీ మాధవ్, వీళ్ళేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు. అంటే కాంగ్రెస్ని గుర్తు చేయందే మీ బతికెళ్ళదు, నాయకులు గుర్తు చేయందే మీ బతికెళ్ళదు. మమ్మల్ని కూడా మంచిగా ప్రజా ఆదరణతో మంచిగా పరిపాలన నడుస్తుంది. దీన్ని ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలి, మా మీద ఏడ్చాలి, మా మీద బురద చల్లాలి, మా మీద బట్టగాలు చేయాలి. మీరు తప్పు చేసి, మీరు బురదల పడి, మీరు గబ్బు పళ్ళు చేసి మా ప్రభుత్వం మీద ఏడవాలి, మా ముఖ్యమంత్రి మీద ఏడవాలి. ఆయనకి ఇట్లాంటివన్నీ లెక్కన ఒకటి చెయ్యండి, విచారణ చేయండి, కరెక్ట్గా ఉండాలి. రాష్ట్రంలో ఈరోజు డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయాలని ఈగల్ టీంను పెట్టి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ తంబాకు బ్యాచ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? ఓకే, మరి ఈ కేసు మీద మరి ఏంటి మేడం మీరు ఈ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే ఒక మహిళకి అన్యాయం జరిగింది అన్నట్టుగా మీరు అంటున్నారు. పోరాటం ఆదేశాలు సిట్టేసిండ్రు, విచారణ జరుగుతుంది. దాని మీద తేలిందంటే మాత్రం ఎవరం కూడా వదలం. వాళ్ళు ఎట్లా గుడ్డలు చింపుకొని వచ్చారో మేము కూడా వాళ్ళ గుడ్డలు చింపుతాం. రేపు పొద్దున విచారణలో ఆ పిల్లగాడు తప్పు చేసినవి అన్నీ బయట పడినాయి అంటే, ఈ సిట్ విచారణలో బయట పడినాయి అంటే మాత్రం వదిలేదే లేదు. ఎట్లాగో అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగినటువంటి ఈ దరిద్రుడు ఎక్కడ పారిపోయిండో, లేదా ఒకవేళ రేపు పొద్దున కేసు రుజువైంది అనుకో, 14 ఏళ్ళలో 20 ఏళ్ళలో తప్పకుండా ఇది నాన్ బెయిలబుల్ కేసు ఫోక్సో. సో ఒకవేళ వాడు జైలుకు పోయినా అమ్మాయికి అయితే సొసైటీలో చెడ్డ పేరో లేకపోతే ఇంకేమన్నా ఆపదలు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద కూడా ఉంది. తప్పకుండా అమ్మాయికి న్యాయం అంటూ ఒకవేళ అన్యాయం ఒకవేళ ఇవన్నీ జరిగినాయి, వాస్తవాలన్నీ బయటికి వస్తే డెఫినెట్గా వాణ్ణి మాత్రం బొక్కలు వేయించేది పక్కా.